విజయవాడ ధర్నా చౌక్లో సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలను అక్రమ అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ వారిని వెంటనే విడుదల చేయాలని సిఐటియు, ఐఎఫ్టియు సంఘాల ఆధ్వర్యంలో బుట్టాయిగూడెం మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు ముడియం నాగమణి, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కెవి రమణలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అంగన్వాడీ వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చి 22 నెలలు కావస్తున్నా ఇచ్చిన హామీ నెరవేర్చకుండా అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని అన్నారు. అంగన్వాడీలను అరెస్టు చేసి రాష్ట్రంలో వివిధ మారుమూల ప్రాంతాలకు తరలించారని అన్నారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేసి వారి ప్రాంతాలకు సురక్షితంగా చేరుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని అన్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి అందుగా ఫ్రాన్సిస్, కె రామలక్ష్మి, కె మారమ్మ, బి ఆకాష్, బి పార్వతి, టి ఉషా, ఎం తులసి, పి సుజాత తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం నిర్ణయం కోసం వైఖరి, కనీస వేతనం 26,000, కనీస వేతనం 26,000, కనీస వేతనం 26,000, శ్రమకు తగ్గ ఫలితం, శ్రమకు తగ్గ ఫలితం, శ్రమకు తగ్గ ఫలితం, అరెస్టులే కట్టులు అక్కడ అరెస్టులే రక్షించాలి. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. ముడియం నాగమణి, సిఐటి జిల్లా ఉపాధ్యక్షురాలని. అంగన్వాడీ వర్కర్స్ నిన్న ఈ రోజు కూడా శాంతియుతంగా విజయవాడలోని ధర్నా చేపట్టారు. నిన్న జరిగిన ధర్నా అనంతరం కూడా అంగన్వాడీ వర్కర్స్ అక్కడే బస చేయాలనేసి అక్కడే ఉండడం జరిగింది. అర్ధరాత్రి సమయంలోని 4 ఆ ప్రాంతంలోని పోలీసులు హఠాత్తుగా దాడి చేయడము, శిబిరాన్ని కూడా తొలగించడము, అక్కడ ఉన్న అంగన్వాడీ కార్యకర్తలను కూడా బస్సుల్లోని వివిధ ప్రాంతాలకు తరలించారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని, అధికారంలో రాకముందు మీరేమన్నారయ్యా, నేను అధికారంలోకి వస్తేనో మీ అంగన్వాడీ ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో వాటిని పరిష్కారం చేస్తామనే హామీ ఇచ్చారు. అప్పుడు 42 రోజుల పాటు సమ్మె చేస్తామంటేనో ప్రతి ఒక్క నాయకుడు కూడా సమ్మె శిబిరాల దగ్గరకు వచ్చారు, వాగ్దానాలు ఇచ్చారు. మా కూటమి ప్రభుత్వం కనుక అధికారంలో వస్తే మీ సమస్యలు పరిష్కారం అవుతాయమ్మా, మీరేం భయపడొద్దనేసి వాగ్దానాలు ఇచ్చిన పెద్ద చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు అంటే, నీ అక్కా చెల్లెమ్మలను అరెస్ట్ చేయడానికి నేను అధికారంలోకి వచ్చింది అంటే, అధికారంలో వస్తే మేము అధికారంలో రాకముందు ఏ మాటలన్నా చెల్లుబాటు అవుతాయి. అధికారంలో వచ్చిన తర్వాత ఈరోజు మాట తప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అధికారంలో రాకముందు మీరు వాగ్దానాలు చేశారో వాటినే మేము అమలు చేయమని అడుగుతా ఉన్నాం. కనీస వేతనాలు అంగన్వాడీ వర్కర్స్కి ఇవ్వాలనేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసిన అంగన్వాడీ కార్యకర్తలను, అట్లానే సిఐటి నాయకులను కూడా, ఐఎఫ్టీ నాయకులను, ఇతర నాయకులను కూడా వివిధ ప్రాంతాల్లో పెట్టారు. వాళ్ళను కూడా వెంటనే విడుదల చేయాలనేసి మేము ఈరోజు బుట్టాయిగూడెం మండల కేంద్రంలో కూడా నిరసన తెలియజేస్తూ ఉన్నాము. కొంత విజయవాడలో అరెస్ట్ చేసిన ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు బుట్టాయిగూడెం స్టేషన్కి తీసుకొచ్చారు. విజయవాడ ఎక్కడ, బుట్టాయిగూడెం మారుమూల ప్రాంతం ఎక్కడ అంటే, ప్రభుత్వం ఏం చేయాలనుకుంటా ఉంది? అక్కా చెల్లెమ్మలు అనేసి పగడ్బాలో పలికితే సరిపోదు, అక్కా చెల్లెమ్మలకు న్యాయం చేయండి అనేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అరెస్ట్ చేసిన వాళ్ళని విడుదల చేయాలి. విడుదల చేసిన అనంతరం ఏ ప్రాంతాల నుంచి తీసుకొచ్చారో వాళ్ళని ప్రశాంతంగా గ్రామాలకి వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవాలనేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో అధికారం చేపట్టినటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అది అంగన్వాడీలకి ఒక హామీ ఇచ్చింది. ఎప్పుడంటే 2024లో ఆనాడు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ వేతనాలు పెంచాలని చెప్పి సుదీర్ఘంగా 42 రోజుల పాటు పెద్ద ఎత్తున సమ్మె చేశారు. రాష్ట్ర చరిత్రలో అది ఒక రికార్డు. అటువంటి సమ్మెలో కూటమి ప్రభుత్వ నాయకులైన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ ధర్నాలకు హాజరై మేము అధికారంలోకి వస్తే వేతనాలు పెంచుతామని చెప్పి హామీ ఇచ్చారు. వారు అధికారంలోకి వచ్చి సుమారు దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది. కానీ వారు ఇచ్చినటువంటి వేతనాల పెంపు అమలు జరగలేదు. అమలు చేయాలని చెప్పి నిన్న ఈరోజు విజయవాడ ధర్నా చౌక్లో సిఐటియు, ఏఐటిసి, ఐఎఫ్టి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తుంటే తెల్లవారుజామున 4 గంటలకు మహిళలైనటువంటి విచక్షణ జ్ఞానం లేకుండా
పోలీసులు ఈడ్చుకెళ్ళి వ్యానుల్లో పడవేసి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో తీసుకొచ్చి పడవేశారు. ఎక్కడో చిత్తూరు జిల్లా పలమనేరులో ఉన్నటువంటి అంగన్వాడీల్ని, ఇటు విశాఖపట్నంలో ఉన్న అంగన్వాడీల్ని మొత్తం 45 మందిని బుట్టాగూడెం పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఇది దుర్మార్గమైన చర్య. కనీసం మహిళలు వారు ఇబ్బంది పడతారు అనేటువంటి ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయకుండా దుర్మార్గమైన వైఖరి అవలంబిస్తుంది. ఇదే వైఖరి గతంలో అంగన్వాడీలు వేతనాలు పెంచాలని చెప్పి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్లో ర్యాలీ జరిగితే గుర్రాలతో దక్కిచ్చారు. దానికి తగ్గ ఫలితం తర్వాత చంద్రబాబును అనుభవించారు. మళ్ళీ అదే విధానాన్ని రాష్ట్ర కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుంది. వెంటనే వేతనాలు పెంచాలి. అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ బేషరతుగా విడుదల చేసి వారి ఇళ్లకు చేరే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. లేని ఏళ్ల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాం.